గారి సువార్త మొదటి ప్రసంగం నిజంగా ఈ అద్భుతమైన ప్రసంగం పౌలు గారు చేశారు. పౌలు గారి జ్ఞానమంతా ఈ ప్రసంగంలో కనపడద్ది. పౌలు గారి జ్ఞానమంతా ఈ ప్రసంగంలో ఉన్నటువంటిది మనకు అర్థమవ్వాలి అంటే నేను చెప్తాను, 1 by 1 రాసుకోండి. పౌలు గారి ప్రసంగంలో ఉండే ముఖ్యమైన విషయాలు ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఏ అని పెట్టుకోండి. ఐగుప్తు చెర, దాని ముందే ఏ అని పెట్టుకొని ఐగుప్తు చెర 430 సంవత్సరాలు. బి అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు. సి కానానులో న్యాయాధిపతులు. కానానులో న్యాయాధిపతులు. బ్రాకెట్లో 15 మంది. దాని ముందే 450 సంవత్సరాలు. 450 సంవత్సరాలు. డి కింద డి రాజుల ద్వారా పరిపాలన. దాని ముందే రాసుకొని డాష్ పెట్టుకుని సౌలు, దావీదు మొదలైన వారు. మో అని పెట్టుకొని చాలు. తర్వాత ఈ పాయింట్ దావీదు వంశంలో యేసు పుట్టుక. తర్వాత ఎఫ్ యేసు చిన్న డాష్ పెట్టుకొని శ్రమ, శిలువ, సమాధి. తర్వాత జి యేసు క్రీస్తు పునరుద్ధానం. హెచ్ కింద క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ. చాలండి. నిజంగా ఈ 8 పాయింట్లో పౌలు గారు ఎంత గొప్ప ప్రసంగం. ఇప్పుడు మీరు చెప్పాలంటే దీనికి రిఫరెన్సు మనము అపోస్తుల కార్యగ్రంథంలో ఆయన ప్రసంగం 13వ అధ్యాయము 17వ వచనంలో స్టార్ట్ అవుతుంది. 13వ అధ్యాయం 17వ వచనం నుంచి 41వ వచనం వరకు ఆయన ప్రసంగం. ఇది మొట్టమొదట పౌలు గారి ప్రసంగం. నిజంగా ఈ 17వ వచనం నుంచి 41 వచనాలలో పౌలు గారు చెప్పాలంటే నిర్గమకాండము 1వ అధ్యాయము నుంచి, అనగా నిర్గమకాండము నుంచి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు ఉన్న చరిత్ర 8 పాయింట్లు చెప్పాడు పౌలు గారు. ఎంత అద్భుతమైన ప్రసంగం అయ్యింది.
పాత నిబంధనలో పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగ ప్రారంభం వరకు ఒక్క ప్రసంగంలో పౌలు గారు వివరించాడు. పౌలు గారు వివరించినట్లుగా మనం నేర్చుకోవాలి అంటే పౌలు గారు అన్నాడు, యూదులతో ఈ ప్రసంగం చేస్తున్నాడు, అందరూ వినండి అంతే అర్థమవుతుంది. అక్కడ రాసుకున్న దాన్ని బట్టి, ఇశ్రాయేలులారా, మన పితరులందరూ కూడా ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాల చెరకాలంలో వాళ్ళు ప్రార్థన చేసి మూలిగి దేవుని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా ఐగుప్తు చెర నుంచి విడిపించి ఎర్ర సముద్రము దాటించి 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళని నడిపించాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణమును కొనసాగింపచేసిన తర్వాత యెహోషువ నాయకత్వంలో కానాను దేశానికి రప్పించి కానాను దేశాన్ని 12 గోత్రాలకు స్వాస్థ్యాలుగా ఇచ్చి కానాను దేశ పరిపాలన క్రమాన్ని దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసి న్యాయాధిపతుల ద్వారా పరిపాలన కొనసాగిస్తూ ఉండగా, న్యాయాధిపతులు ఎంతమంది? 15 మంది. ఈ 15 మంది న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు గారు. సమూయేలు న్యాయాధిపతి పరిపాలన జరిగిస్తూ ఉండగా ఇశ్రాయేలు అందరూ కూడా అన్ని ప్రాంతాల వాళ్ళకి రాజులు ఉన్నారు, మాకు రాజులు లేరు, మాకు కూడా రాజు కావాలని కోరుకున్నప్పుడు అబ్రహాం వంశంలో పుట్టినటువంటి బెన్యామీను గోత్రికుడైన సౌలును దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసి దేవునికి అవిధేయుడైనప్పుడు సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేశాడు. దావీదు తర్వాత అనేక మంది రాజులు ఇశ్రాయేలుకు యూదులకు ఏర్పాటు చేయబడ్డారు అని చెప్పి ఆ దావీదు వంశంలోనే ఎక్కడ వచ్చేసాడు? ఇప్పుడు ఇక్కడ దావీదు వంశంలోనే యోసేపు కుమారుడుగా యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ యేసుక్రీస్తు వారు జన్మించి 3.5 సంవత్సరాల సువార్త ప్రకటన చేస్తే మన ప్రజలే, యూదులే యేసును మెస్సయ్య అని తెలుసుకోకుండా, యూదులే యేసు మరణానికి తగినటువంటి పాపం ఏమీ చేయకపోయినా అర్థం చేసుకోకుండా, యూదులే సిలువ వేయమని చెప్పి యేసుని శ్రమలు పెట్టి సిలువ వేసి సమాధి చేశారు. కానీ ఏ యూదులైతే యేసుక్రీస్తుని సమాధి చేశారో అదే యేసుక్రీస్తుని దేవుడు 3వ దినాన తిరిగి పునరుద్ధానుడుగా లేపి ఉన్నాడు. పాత నిబంధన భాగంలో మన పితరుడైనటువంటి దావీదు చెప్పినటువంటి ప్రవక్త, అనగా దావీదు చెప్పినటువంటి రక్షకుడు మీరు సిలువ వేసినటువంటి ఈ యేసే అని దావీదు ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. అదేమిటనగా 35వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేసిన ప్రవచనం, అపోస్తలుల కార్యాలు 13:35. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళిపట్ట నీవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పపు చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎదుట చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టబడలేదు. దావీదు గారు చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు కాదు. దావీదు గారు నేను కుళ్ళిపోనని చెప్పలా. దావీదు గారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇప్పటిదాకా లేవలా. కానీ దావీదు గారు, మన రాజు అయినటువంటి దావీదు గారు ఎవరి గురించి చెప్పాడంటే దేవుడు ఒక అతను పంపుతాడు, ఆయన కుళ్ళు పట్టడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడి ఉన్నాడు. ఆ దావీదు చెప్పినటువంటి ఆయనే ఈ యేసుక్రీస్తు. దేవుడి సంకల్పంలో ఉన్నటువంటి రక్షకుడే ఈ యేసుక్రీస్తు. కనుక ధర్మశాస్త్రం వలన ఎవ్వడూ నీతిమంతులుగా తీర్చబడడు. యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ మనం పొందుతామని నిజంగా పితరుల యుగంలో ఉన్న విషయాన్ని, ధర్మశాస్త్ర లేఖనాలను, క్రొత్త నిబంధన సువార్తలను వివరించి పౌలు గారు ప్రసంగం చేస్తే నిజంగా అక్కడ ఉన్న అంత్యకున్నటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయి ఈ నిజముగా యేసుక్రీస్తు రక్షకుడని, నిజముగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విన్నారు. విని వాళ్ళు ఇంకా ఏమన్నారంటే, ఈ వాక్యం చెప్పి పౌలు గారు వెళ్ళిపోతుంటే 42వ వచనంలో వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. అందరూ అన్నారు, ఇప్పుడు కొద్దిమంది మేము విన్నాము, కానీ ఇదే సువార్త రేపొద్దున విశ్రాంతి దినాన అందరికీ మీరు ప్రకటన చేయాలి, అందరూ వినాలి, అందరూ దేవుని వాక్యం అంగీకరిస్తారని చెప్పి పౌలు నాపారు. నిజంగా చూడండి, ఈ రోజుల్లో ఏదైనా ఒక మంచి వస్తువు కొంటే
దాన్ని అందరి చేత కొనిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఈ కుక్కర్ కొన్నాను బాగా పనిచేస్తుంది, నువ్వు కూడా కొనుక్కో. ఈ కూలర్ కొన్నాను బాగా పనిచేస్తుంది, నువ్వు కొనుక్కో. ఈ స్థలం కొన్నాను, ఈ ఏరియా బాగుంటుంది, నువ్వు కూడా కొనుక్కో అంటారు తప్ప సువార్తని విని మంచి వాక్యం వినబడుతుంది, రక్షణకరమైన సువార్త వినపడుతుంది, నిజమైన సంఘ సహవాసం ఇక్కడ ఉంది అని దేవుని వాక్యము కొరకు ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో లేరండి. కానీ నిజంగా అక్కడ వాక్యం విన్నవాళ్ళు మేము విన్నాములే సరిపోద్దని వెళ్ళిపోవాలా. వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇది మాకు కాదు మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. కాబట్టి రేపు సమాజ మందిరంలో ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి మళ్ళా రేపు మీరు విశ్రాంతి దినాన దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్పి పౌలు బర్నబాను వాళ్ళు బ్రతిమలాడుకున్నారు. అక్కడ చూడండి, వేడుకొనేను, సువార్త కొరకని వేడుకొనేను. అప్పుడు పౌలు బర్నబాలు ఆగి మరుసటి విశ్రాంతి దినాన ఇదే విషయాలు సమాజ మందిరములో బోధిస్తుంటే, ఎక్కడైనా చూడండి సత్యం విస్తరిస్తున్నప్పుడు అసత్యం ఆటంకాలు కలగజేస్తుంది. పౌలు గారు మొదటి ప్రసంగం విన్నటువంటి వాళ్ళు ఆసక్తిగా ఏమంటున్నారు, కానీ ఈ ప్రసంగం జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, దేవుని వాక్య విషయంలో అంగీకరించినటువంటి వాళ్ళు, ఇంకా పాపం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అంగీకరించలేక వాళ్ళ మీద ఎదురు తిరుగుబాటు చేసి వాళ్ళ మీద దుర్భాషలాడారండి వాళ్ళు, పౌలు బర్నబాల మీద. ఇప్పుడైతే యూదులకే వాక్యం చెప్పాలని పౌలు గారు వచ్చాడో, యూదులే తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికీ వెంటనే పౌలు గారు అన్నాడు ఆ వాక్య భాగంలో, నేను ఇంకా మీకు వాక్యం చెప్పను, నేను అన్యుల యొద్దకు వెళ్ళిపోతానని చెప్పాడండి. 50వ వచనం మీరు చూడండి, యూదుల భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలు బర్నబాలను హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతము విదిలిపెట్టి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళి వారి తట్టు దులిపివేసి ఈయుకొనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యిరి. ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు అంగీకరించక పౌలు బర్నబాను వాళ్ళు దూషించారు. ఇప్పుడు మొదటి ప్రయాణంలో ఈ పౌలు బర్నబాల యొక్క ప్రయాణం మరొక ప్రాంతం ఎక్కడికంటే, ఇప్పుడు పిసిదియాలో ఉన్న అంతియోకయ నుండి 4 రాసుకోండి, పిసిదియాలో ఉన్న అంతియోకయ నుండి ఈకొనియాకు రావటం వాళ్ళ ప్రయాణం. పిసిదియాలో ఉన్న అంతియోకయ టు ఈకొనియా ప్రాంతానికి రావటం. ఈకొనియా ప్రాంతానికి రావటం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో మనం చూస్తాము. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఈకొనియాలో జరిగినది ఏమనగా అని మనం వింటాం. పౌలు గారు బయలుదేరి ఈకొనియా ప్రాంతానికి వచ్చి అక్కడ యూదులకును గ్రీసు దేశస్థులకును దేవుని యొక్క వాక్య భాగాన్ని విస్తరముగా బోధిస్తున్నప్పుడు అనేక మంది పౌలు గారు చెప్పే మాటలేంది విశ్వాసం ఉంచి క్రీస్తుని అంగీకరిస్తున్నారు. కానీ కొందరు అవిధేయులైనటువంటి వాళ్ళంటే ధర్మశాస్త్రం కొట్టువేయబడిందని, సున్నతి పొందనవసరం లేదని, పండగలు చేయవసరం లేదని, వాయిద్యాలు కొట్టనవసరం లేదని, యేసుక్రీస్తు రక్షకుడని, క్రీస్తు యొక్క బలియాగం ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని పౌలు గారు బోధిస్తుంటే, కొందరు యూదులు దాన్ని అంగీకరించలేక తమ నడిచే విధానం తప్పని ప్రజలు అనుకుంటారు అని కొంతమంది అన్యులను పురికొల్పి రెచ్చగొట్టి పౌలు గారు ప్రసంగం చేస్తున్న ఆ సభలో 2 గ్రూపులు తయారు చేశారంట. మనము 4వ వచనంలో చూస్తాము, ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తల పక్షముగాను ఉండిరి. అప్పుడు 2 గ్రూపులుగా తయారయ్యి, ఒక గ్రూప్ అయితే అపోస్తలుడైనటువంటి పౌలు బర్నబాలను రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు వారి వలన ప్రమాదం ఉందని తెలిసి ఈకొనియాలో సువార్త ప్రకటించిన తర్వాత 5వ పాయింట్, ఈకొనియా నుండి లుస్త్రా ప్రాంతానికి వచ్చేసారు వాళ్ళు. ఈకొనియా నుండి లుస్త్రా ప్రాంతానికి వచ్చారు. చివరిగా ఇది మనం కంప్లీట్ చేసుకుందాం, సమయం అయిపోయింది కనుక. 5వ పాయింట్, ఈకొనియా నుండి లుస్త్రా. 14వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాము దాన్ని. 14వ అధ్యాయం 7వ వచనం, ఈకొనియా టు లుస్త్రా. అందులో ఏ పాయింట్,
కుంటివాని స్వస్థత. బి, పౌలు బర్నబాలను దేవతలుగా భావించుట. పౌలు బర్నబాలను దేవతలుగా భావించుట. సి, వారికి సి పాయింట్, బలులు అర్పించుటకు ప్రయత్నించుట. బలులు అర్పించుటకు ప్రయత్నించుట. డి పాయింట్, పౌలు వారిని నివారించుట. పౌలు వారిని నివారించుట. సరే, ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తే పౌలు గారి యొక్క మొదటి ప్రయాణంలోనే ఇప్పుడు యూకోనియా ప్రాంతం నుంచి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి పౌలు బర్నబాలు సువార్త ప్రకటించుటకు వెళ్ళారు. పౌలు బర్నబాలు పేర్లు మాత్రమే కనపడతాయి, కానీ ఈ పౌలు బర్నబాల దగ్గర వాక్యం విన్న వాళ్ళు కూడా పౌలు బర్నబాలను అనుసరించి వెళ్ళేవాళ్ళు. వాళ్ళని ఏమంటాడంటే శిష్యులు అంటాడు. పేర్లు అయితే వీళ్ళే ఉంటాయి, కానీ వాళ్ళతో పాటుగా శిష్యులుగా కొంతమంది వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళేవాళ్ళు. ఇలా పౌలు బర్నబాలను అనుసరించినటువంటి వాళ్ళలో శిష్యులలో లోకా గారు కూడా ఉంటాడు. ఈ అపోస్తలుల కార్యం రాసింది లోకానే. ఈ లోక ఒక వైద్యుడు కూడా. ఈ లోకా కూడా దేవుని వాక్యం విని పౌలు బర్నబాలను అనుసరిస్తూ వాళ్ళతో సేవలో కొనసాగినటువంటి శిష్యులలో ఒకడుగా కూడా ఉంటాడు. ఇలాగూ పౌలు బర్నబా కొంతమంది శిష్యులు లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటన చేస్తూ ఆ ప్రాంతంలో పుట్టి కుంటివాడైనటువంటి వ్యక్తిని చూసి యేసుక్రీస్తు నామమున అతనికి స్వస్థత కలగచేసినట్లుగా మనం చూస్తాము. చూడండి, వాక్య భాగములో 9వ వచనము, అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. ఎవరికి? ఈ పుట్టి గుంటివాడు లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెబుతుంటే ఎంతో ఆసక్తిగా ఆ మాటలు వింటూ ఆ మాటలపైన ధ్యాసన పెట్టి ఆ మాటలను బట్టి ఆ మాటలు ఉన్నటువంటి విషయాలను బట్టి నన్ను వీరి వలన దేవుడు స్వస్థపరుస్తాడని ఆసక్తి కలిగిన వాడుగా వింటున్నాడంట. పౌలు గారు చూసినప్పుడు ఈ కుంటివాడిలో తాను స్వస్థత పొందగలను అనే విశ్వాసము కనపడిందంట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇదిలో చాలామంది ప్రార్థన చేసేవాడిలో విశ్వాసం ఎంత ఉందో చూస్తున్నారు. అందుకే విజయవాడలో అయ్యగారు ప్రార్థన చేస్తే జరుగుతుంది, మద్రాసులో అయ్యగారు ప్రార్థన చేస్తే జరుగుతుంది, చెన్నైలో అయ్యగారు ప్రార్థన చేస్తే జరుగుతుంది అంటారని చాలామంది. అసలు విశ్వాసం అనేది ప్రార్థన చేయించుకునే వ్యక్తికి కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు తనకు ఆ శక్తి ఉంది కాబట్టి, తనకు ఆ ప్రభావం ఉంది కాబట్టి నేను ఈయన్ని బాగు చేస్తానని అనలేదండి. అక్కడికి వచ్చిన అనేక మందిలో ఈ బలహీనమైన పాదాలు గల వ్యక్తి ఆ వాక్యాన్ని ఆసక్తిగా వింటూ తన మనసులో విశ్వాసము కలుగునని, తనకు విశ్వాసం పొందుతాడని, అతనికి విశ్వాసం ఉందని పౌలు గారు గ్రహించాడంట. తన హృదయంలో విశ్వాసం ఉందని గ్రహించాడు కనుకనే వాక్యములు ఎప్పుడైనా సరే ఆసక్తి అనేది మనలో ఉంటేనే దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని కార్యాలు మనం చూడగలం. ఆ తర్వాత ప్రయాణంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడు మాసిదోనియా ప్రాంతంలో అనేక మంది స్త్రీలు వాక్యం ఏంటంటే లూదియా హృదయం మాత్రమే తెరవబడింది. కారణం, ఆమె మాత్రమే ఆసక్తిగా వాక్యం వింటుంది. మరి ఈరోజు కూడా గంట సేపు దేవుని వాక్యానికి సమయం కేటాయించాము, కానీ ఈ వినేటువంటి విధానం ఎలా ఉందో అనే దాన్ని బట్టే ఈ వాక్యం విన్నటువంటి దానివల్ల మనం ప్రయోజనాన్ని, ఫలితాన్ని పొందుకుంటాం. ఇలాగే పుట్టి కుంటివాడైన ఒక వ్యక్తి పౌలు గారు చెప్పే మాటలు ఎందు ఆసక్తి కలిగిన వాడై
తాను స్వస్థత పొందుతానని విశ్వాసం ఉంచిన వాడై ఉన్నాడు. అది గ్రహించిన పౌలు గారు అతన్ని నీ పాదములు మోపి నిలవమని బిగ్గరగా చెప్పగానే అతను లేచి నిలబడి నడిచాడు. ఎప్పుడైతే ఇక్కడ అద్భుతమైన కార్యము లుస్త్రా ప్రాంతంలో జరిగిందో, అంతకుముందు ఎవరు అలాంటి కార్యాన్ని చేయలేదు కాబట్టి ఆ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు తమ దేవుళ్ళుగా భావించేటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి జుపతి అనేటువంటి ఒక దేవత, హెర్మే అనేటువంటి పెద్ద దేవత. ఎప్పుడైతే పౌలు బర్నబాలు స్వస్థ కార్యాన్ని చేశారో ఆ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అసలు పౌలు గారు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన మనిషి కాదు, ఆయన ఒక దేవత. బర్నబా మనిషి కాదు, దేవత. దేవతలే మానవ రూపాలు దాల్చి మన లుస్త్రా ప్రాంతానికి వచ్చారని చెప్పి పౌలు బర్నబాలను వాళ్ళు గబగబా తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన స్థలంలో కూర్చోబెట్టి సత్కారం చేసే ప్రయత్నం చేసి ఆ ప్రాంతంలో తమకు దేవతల కొరకు ఏర్పాటు చేయటువంటి పూజారి ఎడ్లుంటే ఆ ఎడ్లు పట్టుకొచ్చి ఈ పౌలు బర్నబ అనే దేవతలకు బలివ్వటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. నిజంగా పౌలు బర్నబాలు భౌతికమైన మేలు ఆశించే వాళ్ళైతే ఈ లుస్త్రా అనే ప్రాంతంలో వాళ్ళు ఉండిపోతే ఈ రోజుల్లో గొప్ప ధనవంతులలో వాళ్ళే ఉండేవాళ్ళు. అంత లాభం ఉండేది. వాళ్ళు చేసిన ఒక కార్యం వల్ల వాళ్ళు దేవతలు అంటున్నారంటే, తామే దేవతలమని భావించారు అక్కడ. నిజంగా అవును, మేము దేవతలమే, మేము చెప్పినట్టు మీరు వినాలి, ఇంత బంగారం ఇవ్వాలి, ఇంత వెండి ఇవ్వాలి, ఇంత ధనం ఇవ్వాలి అని వాళ్ళు చెబితే నిజంగా దేవతలుగా భావించి కొన్న కోట్ల రూపాయల ఆస్తి పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ పౌలు గారు బలివ్వటానికి సైతము పూజారి ఎడ్లు పట్టుకొస్తే పౌలు వెంటనే లేచి తన వస్త్రాలు చింపుకొని, అయ్యలారా, మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని దేవుళ్ళుగా భావించవద్దు, దేవతలుగా భావించవద్దు, దేవతలుగా మీరు చూడవద్దు, మేము మీలాంటి స్వభావం గల మనుషులమని చెప్పుకొని పౌలు గారు బట్టలు చింపేసుకున్నాడట. చింపేసుకొని వాళ్ళు ఆ విధమైనటువంటి పూజలు చేయకుండా ఆటంకపరచడానికి చాలా కష్టమైంది. అలా చేయకుండా వాళ్ళని బ్రతిమలాడుకున్నాడండి. మరి నేటి దినాల్లో చాలామంది సేవకులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు? సందర్భం వచ్చింది చెబుతున్నాను. కొంతమంది సేవకులకి రెవరెండ్ అనేటువంటి పేరు పెడతారు. రెవరెండ్ అనేటువంటి పదాన్ని విశ్వస్తారు. రెవరెండ్ అనే పేరు పెట్టకపోతే అసలు అతను సేవలో వాక్యం చెప్పడానికి కూడా రాడు. ఒక సంఘటన జరిగింది. పాంప్లెట్లో ప్రసంగికుల పేర్లు వేశారు. ఈ ప్రసంగుల పేరు వేసేటప్పుడు ఆ ప్రెస్ ఆయన బ్రదర్ అని పెట్టి పేరేశాడు. బ్రదర్ ఫలానా ఆయన వచ్చి వాక్యం చెప్తాడు అని. ఈ పాంప్లెట్ పట్టుకెళ్ళి ఫస్ట్ పట్టే ఆ సంఘం వాళ్ళు ఆ సేవకుడికి ఇస్తే ఆయన చూసి బ్రదర్ అని పెట్టారు, రెవరెండ్ అని పెట్టలేదు, రెవరెండ్ అని నాకు పేరు పెట్టలేదు కాబట్టి నేను ఆ మీటింగ్కి వాక్యం చెప్పడానికి రానన్నాడంట. నిజమే, ఈ రోజుల్లో రెవరెండ్ అనేదాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నారు. నిజంగా రెవరెండ్ ఎవరు? రెవరెండ్ అనే పదానం యొక్క అర్థం ఏంటంటే పూజ్యనీయుడు అని అర్థం. కనుక భూమి మీద పూజకు అర్హుడైనటువంటి వారు ఎవరు? పూజింపదగినటువంటి వారు ఎవరు? పూజనీయుడు ఎవరనగా దేవుడు మాత్రమే. దేవునిని మాత్రమే పూజించాలి. మనుషుల్లో ఎవ్వరూ కూడా పూజింపబడరు. కీర్తనల గ్రంథంలో రాసుకోండి. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మాత్రమే రెవరెండ్ అనే పదం ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో దాన్ని మనం చదువుతాం. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 9వ వచనములో, ఈ ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిశ్చయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దీన్ని మనం చూస్తాం. పూజింపదగినది అంటే రెవరెండ్ అనే పదం చూస్తాం. దేవుడు మాత్రమే పూజింపదగినవాడు. మనుషుల్లో ఎవరో కూడా రెవరెండ్ అనే పదం పెట్టుకున్న అర్హులు కారు. పౌలు అంతటి వాడే నేను రెవరెండ్ని కాదు, రెవరెండ్ అనే పదం పెడుతుంటే బట్టలు చింపేసుకున్నాడు. ఈ రోజుల్లో రెవరెండ్ని పెట్టకపోతే చింపేసుకుంటున్నారు. చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దేవుడు మాత్రమే పూజనీయుడు అని చెప్పి వాళ్ళు తమకు బలులు అర్పకుండా ఆటంకం కలగ చేసి వాళ్ళకి క్రీస్తును కూర్చున్న విషయాలు మరెక్కువగా వివరించినట్లుగా ఆ లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ లుస్త్రా ప్రాంతంలో అనేక మంది అపోస్తలుడైన పౌలు యందు విశ్వాసం ఉంచారో, ఆయన అనుసరించేవారుగా ఉన్నారో,
పౌలు పేరు లుస్త్రా ప్రాంతంలో మారు మోగిపోతుందో అంతకుముందు 2 ప్రాంతాల వాళ్ళకి అది వినపడింది. అంతకుముందు పౌలు గారు ఏ ప్రాంతాల్లో వాక్యం చెప్పాడు? ఫస్ట్ పౌలుని ఎక్కడ కొట్టేద్దాం అనుకున్నారు? అంతియోకయ ప్రాంతంలో. అంతియోకయ ప్రాంతంలో ఆయన మీద పగబట్టారు. ఈకొనియా ప్రాంతంలో రాళ్ళతో కొట్టేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఈ లుస్త్రా ప్రాంతానికి అంతియోకయ నుంచి ఈకొనియా నుంచి కొంతమంది వచ్చారు. చివరిగా చదువుకు ముగించుకుందాం. 14వ అధ్యాయము 19వ వచనం. లుస్త్రా ప్రాంతానికి అంతియోకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములకు తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిననుకుని పట్టణ వెలుపలకు అతన్ని ఈడ్చేశారు. నిజంగా పౌలు గారి సువార్త ప్రయాణాలు ఇది చాలా గొప్ప సంఘటన అండి. మీకు ఆల్రెడీ గంట అయిపోయింది కాబట్టి కొంచెం ఆసక్తి తగ్గిపో ఉండొచ్చు. కానీ పౌలు గారి సువార్త ప్రయాణం స్టార్ట్ చేసి ఇన్ని దినాల ప్రయాణాల్లో ఆయన ఘటనలు మీరు చూడండి. లుస్త్రా ప్రాంతంలో తాను దేవుడిని కాదు అని చెప్పటానికి, తనని గౌరవించడానికి అర్హత లేదని చెప్పడానికి ప్రయత్నం చేసి క్రీస్తు సువార్తను నిర్మోహమాటంగా నిస్సందేహంగా ప్రకటన చేస్తుంటే ఆయన మీద పగబట్టి అంత్యోక నుండి ఈయుక నుండి కొంతమంది వచ్చి లుస్త్రాలో ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొట్టి పౌలు మీద రాళ్ళు రువ్వి రాళ్లతో కొట్టి పౌలుకు ఆ రాళ్ళు తగిలిన దెబ్బలకి పడిపోయాడని కింద. నిజంగా చూడండి, సువార్త ప్రకటన చేస్తే ఎన్ని దెబ్బలు. సువార్త ప్రకటన చేస్తుంటే మనుషులను రెచ్చగొట్టి రాళ్లతో కొట్టారు. ఈ రాళ్లకు తగిలిన దెబ్బలకి పౌలు గారికి గాయములయ్యి రక్తం వచ్చి కింద పడిపోయాడు. పడిపోతే పౌలు గారితో ఉన్నట్టు బర్నబా అక్కడే ఉన్నాడు, కొంతమంది శిష్యులు అక్కడే ఉన్నారు. కానీ ఎవరు తెగించి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కానీ పౌలు దగ్గరికి వెళితే వాళ్ళను కూడా కొడతారేమోనని పౌలు గారు ఆ గాయాలు తగిలి కింద పడిపోతే ఈ ప్రజలు వచ్చి పౌలు గారిని చూసి ఇన్ని దెబ్బలు తగిలి ఇంతలా పగిలిపోయింది, దేహం అంతా చచ్చిపోయి ఉంటాడు అనుకుని అతన్ని ఊరి వెలుపులకు ఈడ్చిరి అనే పదం అంట, ఈడ్చేశారంట. నిజంగా చూడండి ఎంత బాధాకరమైన విషయం. మనుషులు తెలియని వాడైనా చనిపోయాడంటే గౌరవంగా తీసుకెళ్తాం. నిజంగా విలువలేనటువంటి ఒక శవంగా అన్ని దెబ్బలు తగిలి గాయాలు తగిలి కుంటివాడిని బాగు చేశాడు, ఆయన ఎవరికి హాని చేయలేదు. సత్య సువార్తను ప్రకటన చేస్తున్నాడు, ఎవరికి హాని చేయలేదు. అందరికి రక్షణ ప్రకటన చేస్తున్నాడు, హాని చేయలేదు. ఇలా మేలు చేసిన ఆయనకి ఇన్ని దెబ్బలు తగిలినాయి, చచ్చిపోయాడని చూసి కూడా వదలలేదండి. ఎలాగ చచ్చిపోయాడు కదా, ఇలాంటి వాడు ఊళ్ళో ఉండకూడదని అతని దేహాన్ని ఊరు వెలుపలికి ఈడ్చేశారట. నిజంగా అతని ప్రయాణంలో ఈ సంఘటన అన్ని దెబ్బలు తగిలి ఈడ్చేస్తే నిజంగా ఆ తర్వాత విషయం ఉంటుందండి. చదువుదాం చూడండి. 14వ అధ్యాయంలో 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలు వెళ్ళెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా. చూడండి, ఇక్కడ ఈరోజు దేహమంతా గాయాలయ్యి రక్తాలు కారిపోయి చచ్చిపోయాడని ఈడ్చేసిన వ్యక్తి తెల్లారి ప్రొద్దున్నే దెర్బే అనే ప్రాంతానికి వెళ్ళి ప్రకటన చేస్తారంట వాక్యాన్ని. నిజంగా ఎంత ఆసక్తి సేవ అంటే, రాత్రి వేలు బెనికితేనే ప్రొద్దున్న ప్రార్థనకు రారు, రాత్రి వేలు తెగితేనే తెల్లారి ఆరాధనకు రారు, చిన్న చిన్న దెబ్బలకి చిన్న చిన్న లోపాలకి తలనొప్పి వస్తుందని రారు, రాత్రి కాలు జరపడానికి మోకాలకు దెబ్బ తగిలిందని రారు, బురదైందని రారు. కానీ పౌలు గారి దేహమంతా గాయాలైన ఆయన నిజమైన సువార్తను అంగీకరించాడు కనుక ఇన్ని గాయాలయ్యి రాత్రి ఆ గాయాలతో పడిపోయి చచ్చిపోయాడని వదిలేసిన ఆయన మరునాడు లేచి దెర్బేకి వెళ్ళాడంట. మళ్ళీ పైగా పౌలు గారికి వాహనాలు కూడా లేవండి, ఆటోలు లేవు, బస్సులు లేవు. ఇన్ని గాయాలతోనే అతను లేచి దెర్బే ప్రాంతానికి వెళ్ళి బర్నబాతో కూడా వాక్యాన్ని చెప్పి దెర్బే ప్రాంతంలో సువార్తను ప్రకటించాడంట. నిజంగా పౌలు గారి సేవ నేటి దినాల్లో ఎవరు చేయరండి. అంత గొప్ప సేవను చేయడానికి పౌలు గారు కలిగినటువంటి విశ్వాసము, అతని సమర్పణ అంత గొప్పది. ఒక సేవకుడుగా పౌలు గారి సమర్పణ ఎంత ఉంది, ఒక విశ్వాసగా మనం ఎంత సమర్పణ కలిగిన వాళ్ళంగా ఉన్నాం. అన్నీ అనుకూలంగా దేవుని పనికి వెళ్ళనేటువంటి మనం ఎక్కడ, అనుకూలంగా లేకుండా దేహమంతా గాయాలైన దేవుని సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో లేచినటువంటి పౌలు గారు ఎక్కడ. నిజంగా పౌలు గారు అలా లేచి నిలబడగలిగాడంటే ఒకటి దేవుని కృప, అతనితో పాటు ఎవరున్నారంటే ఒక వైద్యుడు ఉన్నారు. ఎవరు? లోక.
నేను చాలా సందర్భంగా తెలియపరుస్తానండి. నిజంగా లోక ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు అనుకుని ఉంటాడండి, నాకు ఉన్న వైద్య జ్ఞానం లోకంలో ఉన్న మనుషులకు కాదు, పౌలు గారికి అవసరం. ఆ రోజు నుంచి పౌలు గారి వెనకాలే మెడికల్ కిట్టు పట్టుకుని తిరిగాడు లోక. ఎందుకంటే పౌలు ఆరోగ్యంగా ఉంటే అనేకులు రక్షణ పొందుకుంటారు. మనుషులకు వచ్చిన శరీర రోగాలు తగ్గించడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు, కానీ సేవ చేసే పౌలు ఎక్కడా బలహీనం అవ్వకుండా సేవ చేయాలంటే నేను పౌలుతోనే ఉండాలనుకున్నాడు. ఎంతో లాభం వచ్చే వైద్య వృత్తిని సేవ కొరకు మాత్రమే వినియోగించిన వ్యక్తి ఎవరంటే లోక. అందుకే ప్రియుడైన వైద్యుడిగా పరిశుద్ధ గ్రంథంలో లోకాసువార్త రాయటానికి, అపోస్తల కార్యం రాయటానికి దేవుడిచ్చిన తలాంతుగా లోకాన్ని మనం చూస్తాం. ఇలా పౌలు గారు దెర్బే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటన చేసి, దెర్బే ప్రాంతంలో పెద్దలను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి బయలుదేరి పౌలు గారు మరలా బయలుదేరినటువంటి అంతియోకయ ప్రాంతానికి వచ్చేసాడు. ఇది పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణం. మొదటి సువార్త ప్రయాణంలోనే ఇన్ని ఘటనలు ఉన్నాయి, ఇన్ని సంఘటనలు ఉన్నాయి. ఈ సువార్త ప్రయాణాలలో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకుంటే మనం దేవుల్లో సేవలో ఎలా ఉంటున్నామనేది పౌలను బట్టి మనం గ్రహించగలుగుతాం. అందుకే పౌలు చెప్పగలిగాడు, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. అలాంటి పౌలు పోలికను నేర్చుకోవటానికి దేవుని చిత్తమైతే మరొక తరగతిలో పౌలు గారి యొక్క రెండవ ప్రయాణాన్ని నేర్చుకుందాం. నిజంగా గంట సమయమైనా ఎంతో ఆసక్తిగా మీరందరూ రాసుకున్నారు, విన్నారు. ఎవరైతే రాసుకున్నారో వారికి యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇవి రాసుకున్న వాటిని జాగ్రత్తగా మీ దాంట్లో ఉంచుకోండి, చదవండి. మీకు ప్రయోజనకరంగా ఉండాలనే మళ్ళా సోమవారం సాయంత్రం ఈ పౌలు గారి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ అవి మనలో నిలిచి ఉండటానికి వాటిని మీరు చదువుకోవాలని. ఇంకా వీటి విషయంలో ఏవైనా డౌట్స్ మీకుంటే మీరు నాకు తెలియపరచవచ్చు. తర్వాత తరగతులు వాటి గురించి కూడా నేర్చుకుందాము. ఇంత ఆసక్తిగా ఈ మాటలను మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా, అందరికీ వందనాలు, వందనములండి. ఈ సమయం అందు బెంగళూరు ప్రాంతం నుంచి అనేక కాల్లో ఉన్నటువంటి సహోదరులు ఫ్రాన్సిలిన్ గారు ప్రార్థన చేస్తారు మనందరి కొరకు. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము కలిగి పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. మా గొప్ప దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ అనుగ్రహించి ఆ రక్షణలో మేము కొనసాగుచు నీ భక్తి కలిగి జీవించటానికి నీ కృప మాతో ఉంచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు. మా దేవ, ఈ సాయంకాల సమయంలో మా యొక్క ప్రియులు రాజ్ కుమార్ గారి ద్వారా మేము నీ యొక్క వాక్యం నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశంను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. ఇప్పటి వరకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు వారి యొక్క సువార్త ప్రయాణాన్ని మేము నేర్చుకొని ఉన్నాం. ఎన్నో సంగతులు ఆయన యొక్క జీవితం నుంచి మేము నేర్చుకోవటానికి ఆయన మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఆయన యొక్క జీవితం నుంచి మా విశ్వాసాన్ని మేము బలపరుచుకుంటూ ఎదగటానికి మీ కృప చూపమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాం. వాక్యం చెప్పినటువంటి సహోదరుని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇలాగెంతో మందికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్పించే విధముగా ఆయన జీవితం ఉండేలాగా నీ కృప చూపండి. అలాగే ఇంకనూ వాక్యం ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా మీరు దీవించి వారి కుటుంబాలందరినీ దీవించమని, నాయన మేము ఒకరినొకరం కలుసుకోలేనప్పటికీ ఫోన్ ద్వారా ఇలాగూ నాయన సహోదర ప్రేమను కలిగి నీలో ఎదగటానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ రాత్రికాల సమయంలో మా దేవ మేము ఆయా పనులు ముగించుకొని పడుకొంచుండగా మాకు సుఖమైన నిద్ర అనుగ్రహించమని, నీ కాపుదల్లో మమ్మల్ని ఉంచుకోనమని, తిరిగి ఉదయాన్నే లేచి నేను ప్రార్థించే స్థితి మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మనందరి కొరకు చక్కటి ప్రార్థన చేసినటువంటి సోదరులు ఫ్రాన్సిలిన్ గారికి, అలాగే రాత్రి ఏకీవించిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. అలాగే వందనాలమ్మ, అందరికీ వందనాలండి. బ్రదర్ గారు మీకు కూడా వందనాలండి. వందనాలమ్మా.
వందన వందములు.